స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల బాలగణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోలాటాన్ని ప్రారంభించిన ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ డైరెక్టర్ చరణ్, కౌన్సిలర్ లలితమ్మ. నంద్యాలలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ ర్యాలీ. ఆత్మహత్యల సమస్యలకు పరిష్కారం కాదన్న ఫయాజ్. నంద్యాల పట్టణంలో పార్కింగ్ చేసిన మోటార్ బైక్లను టార్గెట్ చేస్తున్న దొంగలు. పార్కింగ్ చేయాలంటే భయపడిపోతున్న ప్రజానికం. నంద్యాల జిల్లా క్రైస్తవ హాస్టల్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సాయం. బనగానపల్లిలో నిలిచిపోయిన రోడ్లను మహర్దశ తీసుకొస్తారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల పట్టణంలో రోడ్డుపై పాసు దొరకడంతో మానవ దృక్పథంతో పరసాతనికి అప్పచెప్పిన రామజ. ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ ఆధ్వర్యంలో చాకిలి ఐలమ్మ 39వ వర్ధంతి. ఘనంగా రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాల శ్రీరాములు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం షాపుకు వెళ్లి విరాళాలు సేకరించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి. నంద్యాల ఫ్రెండ్స్ గణేష్ ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల బొమ్మల సత్రంలో బాలగణేష్ యూత్ వినాయక చవితి సందర్భంగా 3వ రోజు మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి సతీమణి, మున్సిపల్ కౌన్సిలర్ లలితమ్మ, ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ డైరెక్టర్ మలికిరెడ్డి చరణ్, బాలగణేష్ యూత్ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వినాయకునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం కమిటీ సభ్యులు వారికి ఘనంగా సత్కరించారు. ప్రతి సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మైదుకూరు నుండి కోలాటం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోలాటాన్ని కౌన్సిలర్ లలితమ్మ, చరణ్ ప్రారంభించారు. అదేవిధంగా 3 టౌన్ సీఏ సూర్యమౌళి వినాయకుడిని దర్శించుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు సీఐని ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారిని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. కోలాటాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వేలాది మంది తరలివచ్చారు. అనంతరం వారికి అల్పాహారం ప్రారంభించారు.
సహజంగా వస్తాయని, సరైన చికిత్సని నివారణ మార్గమన్నారు ప్రముఖ సైక్రాటిస్ట్ డాక్టర్ ఆరిఫా బాను. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, బీసీహెచ్ డాక్టర్ హరీపుల్లా, డాక్టర్ ఆరిఫ్ బాను వంశంలో కానీ కుటుంబ సభ్యుల్లో మానసిక ఒత్తిడితో ఉంటే జన్యుపరంగా వారసులకు వచ్చే అవకాశం ఉందన్నారు. డాక్టర్ ఆరిఫా బాను దీంతో హార్మోన్లలో ఇబ్బందులకు కారణపడ్డారన్నారు. ఇక ఏవైనా లక్షణాలు కనపడితే వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే కేవలం రోగి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారన్నారు. ఇక ఆరిఫాబాద్ గ్రామంలో డీసీహెచ్ డాక్టర్ ఆరిఫుల్లా, ఐఎంఏ నంద్యాల అధ్యక్షురాలు వసుధారాణి, టీడీపీ యువనేత ఫయాజ్ పాల్గొన్నారు. కలవాలి. సేమ్ షుగర్ కి ఎలా చూపిస్తారా లేదా? బ్లడ్ టెస్ట్ చేయగానే షుగర్ రాగానే వెళ్తారు, బీపీ రాగానే వెళ్తారు. కాలు విరిగింది వెళ్తారా? ఇంట్లోనే కూర్చుంటారా? ఖచ్చితంగా వెళ్తారు. అట్లనే కూర్చోబెడతారా ఇంట్లో? లేదు కదా. సేమ్ 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 మీకు ఏదైనా సరే లోగా ఫీల్ అవుతున్నా, తను అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నా, ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నది, కొంచెమన్నా డిఫరెంట్ గా ఉన్నాడు, నిద్ర పట్టట్లేదు, ప్రాబ్లమా కాదా? ప్రాబ్లమే, ఖచ్చితంగా ప్రాబ్లమే. ఎందుకంటే నిద్ర పోకుండా ఎంతమంది ఉండగలుగుతారు? అన్నం లేకుండా ఉంటారా? సేమ్ నిద్ర కూడా అంతే. అన్నం లేకుండా ఎలా ఉండలేకపోతారో నిద్ర లేకపోయినా అస్సలు ఉండలేరు. సో నిద్ర మాత్రలు ఇస్తారు, అలాంటివన్నీ ఆలోచన అనేది చెయ్యొద్దు. సో అవి మీ చేతిలో లేదు, డాక్టర్ చేతిలో ఉంది. ఎవరికి తగ్గట్టుగా ఎవరికి ఎంత డోస్ లో ఇవ్వాలి, ఎన్ని రోజులు వాడాలనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. మీ అంతకు మీరు నిద్ర మాత్రల కోసం వెళ్తున్నాము అవన్నీ అనుకోదు. ఆకలి లేకపోతే వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తారా? ఆకలి కావట్లేదు, నీరసంగా ఉంది అని. సేమ్ నిద్ర పట్టకపోయినా, నిద్ర పట్టట్లేదు, మార్నింగ్ టైం వర్క్ చేసుకోలేకపోతున్నాం, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, ఇలా ఏదన్నా చిన్న సమస్య వచ్చినా డాక్టర్ని అయితే ఖచ్చితంగా కలవాల్సిందే. అవేమి మామూలు సమస్యలు అయితే కాదు, ఏదో చిన్నది వదిలేద్దాం అనేది అయితే కాదు. సో ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మన Firstly, I'd like to thank people for inviting me. International average for suicide is 11%. 11% అంటే 11 people per lakh per year. India average is 12.7. మన ఇండియాలో కూడా సౌత్ ఇండియాలో సూసైడ్స్ ఎక్కువ ఉన్నాయి నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే. ఇఫ్ యు సీ ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అక్కడ సూసైడ్స్ ఆర్ వెరీ లెస్, ఓన్లీ 1%. వాళ్ళకి ఇప్పుడు స్టేట్స్ లైక్ మణిపూర్, నాగాల్యాండ్ వాళ్ళ పరిస్థితులు బాగలేకపోయినా దే ఆర్ స్టిల్ సర్వైవింగ్. ఇన్ జనరల్గా హ్యూమన్స్ ఆర్ సర్వైవర్స్, దే క్యాన్ సర్వైవ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. మీరు ఇరాక్, సిరియా ఈ వార్ ఉన్న స్టేట్స్లో కూడా, కంట్రీస్లో కూడా పీపుల్ ఆర్ సర్వైవింగ్. అలాంటి ప్లేసెస్లో కూడా పీపుల్ సర్వైవ్ అవుతుంటే మనం ఈ డిప్రెషన్ని కొట్టలేమా? మెయిన్ కాజ్ ఫర్ సూసైడ్ ఇస్ డిప్రెషన్. ఈ డిప్రెషన్ ని మనం కొట్టలేమా? పీపుల్ ఏమేమో ఎంతో కష్టపడతారు, మీరు చూసింటారు. దేశాలు మనం సర్వైవ్ కావడం కోసం దేశాలు పోతారు, కంటైనర్స్ లో పోతుంటారు, బాగా కష్టపడి జస్ట్ సర్వైవ్ కావడం కోసం పోతుంటారు. మనం ఈ డిప్రెషన్ ని కొట్టలేమా? ఈ డాక్టర్సే చెప్పాలి ఈ డిప్రెషన్ ని ఎలా ఉంటారు. ఈ పిల్లలు షుడ్ హ్యావ్ మల్టిపుల్ గోల్స్.
ఇప్పుడు చూసారు, దిస్ ఈస్ ద రైట్ టైం టు ఈజీ వే టు ఎర్న్ మనీ. యూట్యూబ్ లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ ఉన్నారు, చాలా ఈజీ. పిల్లలు షుడ్ హ్యావ్ మల్టిపుల్ గోల్స్. ఒకే గోల్ వెనకాల పోతే మనం సక్సెస్ కాలేం, ఫెయిల్యూర్ అవుతుంది ఏదో కానీ. అందుకే యూ షుడ్ హ్యావ్ మల్టిపుల్ గోల్స్, మల్టిపుల్ అమ్మాయిలు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. అమ్మాయిలు కూడా ఒక రీజన్ సూసైడ్ చేసుకోవడానికి. అందుకే మీరంతా యూ హ్యావ్ మల్టిపుల్ గోల్, యూ హ్యావ్ కరేజ్. మీరు డిప్రెషన్లో పోకండి, డాక్టర్లని కన్సర్న్ కావండి. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో పార్కింగ్ చేసిన మోటార్ బైక్లను టార్గెట్ చేస్తున్న దొంగలు పార్కింగ్ చేయాలంటే భయపడిపోతున్నారు ప్రజానికం. నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారి బంధువులను చూడడానికి కాసిం ఆసుపత్రికి వెళ్లి అక్కడే పార్కింగ్ చేయడం జరిగింది. అయితే లోపలికి వెళ్లి బయటికి వచ్చేసరికి తన మోటార్ బైక్ కనపడకపోయేసరికి లబోదిబోమంటూ చుట్టుపక్కల అంతటా వెతికినా కనిపించకపోవడంతో వెంటనే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలతో తన బైక్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని పోలీసులకు ఫోటోలు తీసుకుని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాసిం మాట్లాడుతూ పల్సర్ మోటార్ బైక్ ఫైనాన్స్ లో తీసుకోవడం జరిగిందని, ఇంకా కంతులు కూడా తీరలేదని, అంతలోనే నా బైక్ దొంగతనానికి గురైందని, ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు డి కాసిం అండి, నంద్యాల. నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మా పేషెంట్లకు బాగాలేనప్పుడు చూడనీకి వెళ్ళింటే బయట సెక్యూరిటీ గార్డుల దగ్గర బైక్ పార్కింగ్ చేసినప్పుడు అక్కడ లాక్ చేసి వెళ్ళాను. లోపల పని చూసుకొని బయటకు వచ్చేసరికి పల్సర్ బైక్ మిస్ అయింది. బైక్ నెంబర్ AP21CK 4403. మళ్ళీ వచ్చి అక్కడ బైక్ లేకపోయేసరికి పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ చేశాను. ఇంకా వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏం రాలేదు. అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళు కూడా మాకు ఏం తెలియదు, మేము చూడలేదు అంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా సీసీ ఫుటేజ్ కవరేజ్ చేసి పెట్టినాము. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్న బైక్లో ఫొటోస్ చూసి ఎక్కడున్నా మాకు ఈ నెంబర్ తెలియజేసిందిగా తెలియజేస్తున్నాం. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి దయచేసి మేము ముందే బీరా వాళ్ళము ఆ బైక్ను ఫైనాన్స్లో తీసుకున్నాము, వాళ్ళకు అమౌంట్ కట్టాలి, అక్కడ నుంచి ప్రెజర్ వస్తుంది, దయచేసి సార్ వాళ్ళు మీడియా వాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేసి మా బైక్ను మాకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆపదలో ఆదుకునేందుకు దేవుడిచ్చిన మంచి సహాయంతో విజయవాడ వరద ముంపున గురైన ఎన్నో చివరి ప్రాంత కుటుంబాలకు సరైన సహాయం అందకపోవడాన్ని క్రైస్తవ లోకం గుర్తించింది. పాస్టర్ ఐక్యంగా విజయవాడ బాధితుల కోసం తమ వంతు ఆర్థిక సాయాన్ని, నిత్యావసర సరుకులను అందించాలన్న మంచి సంకల్పంతో నేడు క్రైస్తవ పాస్టర్ల ఆధ్వర్యంలో క్రైస్తవ యువత, సోదరిమణులు, ఉద్యోగులు, క్రైస్తవ వ్యాపారులు సహాయ సహకారాలతో విజయవాడ ప్రాంత వరద బాధితులకు సహాయం చేయాలని క్రైస్తవ పాస్టర్లు ఏక నిర్ణయంతో SPG గ్రౌండ్ నందు సేకరిస్తున్న క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో యేసుకృప మినిస్ట్రీస్ ఫాస్టర్ ఏసన్న, IPC చర్చ్ ఫాస్టర్ T. యేసుదాసు, ఫాస్టర్ పాల్ కిషోర్ మరియు ఫాస్టర్ల బృంద ఆధ్వర్యంలో ఆహార పదార్థాలు, మీకు నిత్యావసర సరుకులను ఆర్థిక సహాయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ క్రైస్తవ సోదరులు స్పందిస్తూ బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్న బాధితులను సహాయం చేసేందుకు సిద్ధపడాలని తెలిపారు. No, go show you. What is up? ఆనాడు ఆగరు తన కుమారుని అరణ్యములో పిలిచినప్పుడు రాష్ట్రంలోని విజయవాడ ప్రాంతంలో దేవుని యొక్క కృపను మనం కూడా పంచడానికి మన సహోదరులైన విజయవాడ పరిసర ప్రాంతాల్లో భయంకరమైనటువంటి వరదలు రావటం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగటం, టీవీలు అయితేమి, అలాగే సోషల్ మీడియాలో అయితేమి, వార్తాపత్రికలు అయితేమి మనం ఎన్నో సంఘటనలు చూసాం. ఆ యొక్క వారి పరిస్థితి చూసి బాధ వేసి ఈ నంద్యాల జిల్లా తరపున మనం కూడా వారికి సహాయం చేయడానికి నంద్యాల జిల్లా తరపున క్రైస్తవులంతా, క్రైస్తవ సంఘాలు అన్నీ కలిసి ప్రార్థించి 10 రోజులుగా సరైన భోజనం, సరైన నీడ లేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళు చాలా వరకు సహాయం చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయం చేస్తున్నారు, చాలా మంది చేయగలిగిన వాళ్ళందరూ సహాయం చేస్తున్నారు. అయినప్పటికీ మన వంతు కూడా మనం ఏదో ఒక సహాయాన్ని అందించాలన్న ఉద్దేశంతో నంద్యాల జిల్లాలోని క్రైస్తవ సంఘాలన్నీ కలిసి, విశ్వాసులు, పాస్టర్లు కలిసి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సహాయం చేయడానికి తీర్మానం చేసుకున్నాం.
ప్రభు చిత్తమైతే ఈ రాత్రి కాలం మరి లారీ నిండా ఆహార ధాన్యాలైతేమి, నిత్యావసర సరుకులైతేమి, ఆ మాత్రమే కాకుండా వస్త్రాలు కూడా పంపించి వారికి అందించడానికి మేమందరం కూడా తీర్మానం చేసుకున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీడియా ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. మన నంద్యాల మహాపట్టణంలో ఒక మంచి ఆలోచన కలిగి దైవ సేవకులు, దేవుని పరిశుద్ధ బిడ్డలు, స్థానిక సంఘాలు, మరి నాయకులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి నిరాశలైన వరద బాధితులకు సహాయ సహకారాలు చేయాలని ఒక మంచి తలాంతు కలిగి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు రాత్రి 8 గంటలకు మరి నంద్యాల నుండి నిత్యావసర సరుకులు తీసుకొని మరి విజయవాడకు బయలుదేరుతూ ఉన్నాం. కాబట్టి ఒక మంచి ఆలోచన, ఇంతమందిని కలిసి అక్కడ ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి దేవుడు దయచేసినందుకు దేవుని స్తుతిస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీ వంతుగా మీకు తెలిసిన వారికి తెలియపరిచి ఏ విధం చేతనైనను మీరు సహాయం చేయగలిగితే, మరి మంచి లారీ ఉంది, కావాల్సిన సామాన్లు తీసుకుపోయే అవకాశం మనకుంది. మీ వంతుగా కూడా మీరు సహకరించి దేవుని దైవ దీవెనలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. రాబోయేటువంటి రోజుల్లో నంద్యాల నుండి అనేక ప్రాంతాలకు ఇలాంటి ఇబ్బందులు ఏదైనా కలిగితే సహాయం చేయడానికి ముందుకొస్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఒక నంద్యాల తరపున ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఈరోజు జరుగుతుందంటే నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. వ్యక్తిగతంగా చేశాం, అది బాగానే ఉంది. కానీ ఈరోజు ఇంతమంది మీద కలుసుకొని మరి ఎంతో మందికి ఆహారం తీర్చడానికి, చాలామంది ఆహారం లేక, తాగడానికి నీళ్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక అన్ని నీళ్ల పాలైనటువంటి పరిస్థితి మనం టీవీలలో, యూట్యూబ్లలో మనం చూసాం. కాబట్టి అలాంటి ప్రజలకు చూస్తూ మన వంతుగా సహాయాన్ని అందించాలని ఈరోజు అందరం మేస్తన్న గారు, దైవజనులు యేసుదాసు గారు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఆత్మపూర్ణులైనటువంటి దైవ సేవకులు అందరూ ముందుకొచ్చి ఈ పని చేయడానికి వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ముందున్న రోజుల్లో కూడా మంచి కార్యాలు చేసి మన నంద్యాల మహాపట్టణానికి దేవుని యొక్క గొప్ప దైవాశీస్సులు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మీ అందరిని దీవించును గాక. బనగానపల్లి పట్టణంలో రహదారులకు మహాదశ తెస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఇక అధికారులతో కలిసి ఆస్థాన సమీపంలోని రోడ్డు, పెట్రోల్ బంక్ కూడలి రోడ్లను ఆయన పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం రోడ్ల గురించి పట్టించుకోకపోవడంతోనే అధ్వాన్నంగా మారాయన్నారు. ఇక 5 ఏళ్ల పాలనలో నిధులు విడుదల చేయక గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందన్నారు. ఎక్కడ చూసిన రోడ్లు బురదమయంగా ఉన్నాయన్నారు. గత 5 ఏళ్లలో అభివృద్ధికి నోచుకోని రహదారులన్నింటినీ బాగు చేస్తామన్నారు. ఆస్థాన సమీపంలో ఉన్న రోడ్డుకు తమ హయాంలో 18 లక్షలు మంజూరైతే ఎన్నికల రావడంతో ప్రక్రియ ఆగిందని తెలిపారు. ఇక్కడ కాలువల నిర్మాణం 2 భాగాలుగా చేసి రహదారి నిర్మిస్తామని తెలిపారు. పెట్రోల్ బంక్ కూడల్లో 35 లక్షలతో ఆగిపోయిన కాలువల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఇక వైసీపీ హయాంలో రోడ్లన్నీ సర్వనాశనమయ్యాయని ఆయన ఆరోపించారు. అక్కడ కూడా బొమ్మలు భిన్నం అన్ని చూస్తాడు. నాకు చూడరా రోడ్ల మంత్రి రోడ్లైనా రోడ్లే తీసారులే కానీ అదే ఈజీగా లేదు. డిపేర్ అడిగి పడుతుంది. డిపేర్ దాంట్లో పెట్టేసి మళ్ళీ వస్తారు. అది మళ్ళీ వాళ్ళ రాస్తారు దీంట్లో ఇది పోవాలని. ఇప్పుడు లాస్ట్ టైం మనం ఎస్టిమేషన్ వేయించినాం కానీ అప్పుడు ఎలక్షన్ రావడం మళ్ళీ ఆగి ఒక నెల ఒకటి కూడా అయిపోయింది. ఎప్పుడు రెడీ చేస్తాం.
అంతటి రమ్మని చెప్పాడికి రమ్మని అట్టకపోవచ్చు. ఈ రోడ్డు కూడా బ్లాక్ చేసినారా? అసలు ఎందుకు నిలబడితే ఎందుకు వచ్చినాయి? జాగ్రత్త కడితే పోతుందా? బాగున్నారా? రాలేరా? చేస్తామని చెప్తానంటే నంద్యాల పట్టణంలో రోడ్డుపై పర్సు దొరకడంతో మానవ దృక్పథంతో పర్సు అతనికి అప్పచెప్పారు రామయ్య. వివరాలకు వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక భీమాస్ హోటల్ వద్ద పర్సు దొరకడంతో ఆ పర్సులో 10,000 రూపాయల ఆధార్ కార్డు, బైక్ లైసెన్స్ ఉండడంతో పర్సులో ఉన్న ఫోన్ నంబర్కి ఫోన్ చేసి పర్సు రోడ్డు పైన మాకు దొరికిందని, భయపడవద్దు, వచ్చి తీసుకువెళ్లాలని ఫోన్ చేసి చెప్పడంతో ఆనందంతో మెకానిక్ అల్లావుద్దీన్ కు పర్సు ఇచ్చారు రామయ్య. ఈ సందర్భంగా మెకానిక్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ మెకానిక్ షాప్ అద్దెకివ్వాలని 10,000 పర్సులు పెట్టుకుని బైక్ ట్రయల్ చేద్దామని వెళ్లడంతో మార్గం మధ్యలో పర్సు పడిపోయిందని, పర్సు కోసం వెతకడం జరిగిందని, కానీ అంతలోనే రామయ్య ఫోన్ చేసి పర్సు నా దగ్గర ఉంది, వచ్చి తీసుకువెళ్ళని చెప్పడంతో నాకు చెప్పలేనంత ఆనందం వేసిందని, మానవతా దృక్పథంతో పర్సు ఇచ్చినందుకు రామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక రామయ్య మాట్లాడుతూ రోడ్డుపై పర్సు వెంటనే వారికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. నా పేరు అమ్మయ్య. శ్రీనిధి హోటల్ కాడ పర్సు దొరికింది. అన్నకు కనుక్కొని అన్నకు తెచ్చిచ్చినాము. ఫోన్ చేసి అన్నకు తెచ్చిచ్చినాము. 10,000 పైన ఉంది. అంతేనా? నంద్యాలేనా? నా పేరు అల్లావలి. ఈరోజు క్యాష్ 10,000 పర్సులు ఉండే. శ్రీ టిఫిన్ దగ్గర బైక్ ట్రైల్ ఉండేది, డబ్బులు పడిపోయినాయి. అన్న ఫోన్ చేసి అమౌంట్ తెచ్చిచ్చినాడు. 10,000 అనుకున్నా. షాప్కి 2 కోటి డబ్బులు తెచ్చుకున్నాను. అంతా దానికి పడిపోయి తెచ్చుకున్నాను. అన్న తిరిగి థ్యాంక్స్ అన్న. ఆల్ ఇండియా దోబీ మహాసంఘ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఘనంగా రాష్ట్ర అధ్యక్షుడు జిల్లెల శ్రీరాములు స్వగృహం నందు ఐలమ్మ రజకులందరూ ఘనమైన నివాళులర్పించారు. మరి ఐలమ్మ ఆశయాల చరిత్ర ప్రజలకు తెలియాలని, స్వాతంత్ర్యం కోసం, అట్టడుగు బలహీన వర్గాల కోసం, హరిజన, గిరిజన, ఎస్సీ, మైనారిటీ, బీసీల కోసం ఆమె సాయుధ పోరాటం, ఎర్రజెండా చేతపట్టి, తుపాకీ చేతపట్టి కొన్ని లక్షల ఎకరాలను తెలంగాణ, వరంగల్ జిల్లాలో మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రజలకు పంచిపెట్టడం జరిగింది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రక్షణ కల్పించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లాల శ్రీరాములు, సీట్స్ మద్దిలేటి, తిరుపాల్, జమ్మలయ్య పాల్గొన్నారు. కానీ మిగతా వాళ్ళు ఒక్కొక్కరు రండి, ఒక్కొక్కరు వస్తే అందరు నిలబడండి, ఒకసారి నిలబడండి. ఓన్ హౌస్ ఇది పాతది.
जोहार जोहार ఐలమ్మ जोहार 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 ఐలమ్మ जोहार 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 ఐలమ్మ जोहार ఐలమ్మ అమర్ రహే जोहार ఐలమ్మ అమర్ రహే ఐలమ్మ అమర్ రహే ఐలమ్మ అమర్ రహే ఐలమ్మ అమర్ రహే రజకుల ఐక్యత రజకుల ఐక్యత స్టార్ట్ చేయండి. ఈరోజు చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి జిల్లెల శ్రీరామ గారి స్వగృహంలో వారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించినారు. ఈమె మా రజక జాతి తరఫున చాలా పోరాడి ఈ యొక్క వరంగల్ చిట్యాల గ్రామంలో ప్రతి పెత్తందారుల యొక్క వాళ్ళ యొక్క అణచివేతకు దూరమై ఈమె చాలా వరకు రజకులను ఇబ్బంది పెట్టకుండా చూసింది. ఈమెకు ఘన నివాళి అర్పిస్తున్నాము. థ్యాంక్ యూ. వీర వనిత స్వాతంత్ర సమరయోధురాలు మా జాతి రత్నం చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని మరి అఖిల భారత ధోబీ మహాసంఘ్ ప్రెసిడెంట్ జిల్లెల శ్రీరాములు గారి స్వగృహం నందు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మరి ఐలమ్మ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఐలమ్మ గారు భారతదేశంలోనే రజకుల ముద్దుబిడ్డ, జాతి రత్నం. ఆమె స్వాతంత్రం కోసం రజకారులను తరిమి తరిమి కొట్టిన మహనీయురాలు దేవత ఐలమ్మ గారు. ఆమె బడుగు బలహీన వర్గాలను, హరిజన గిరిజన వర్గాలను, మరి రజకులను, ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను పెత్తందారులు, రజకారులు చంపుతుంటే, వాళ్ళ భార్యలను ఎత్తుకపోతుంటే, వాళ్ళ పొలాలను గుంజుకుంటుంటే ఐలమ్మ గారు తుపాకీ పట్టి సిపిఎంఎల్ ఎర్ర జెండా పట్టి మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను వణికించిన వనిత, పెత్తందారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిన వనిత ఐలమ్మ గారు. ఆమె బడుగు బలహీన వర్గాల గారికి మరి లక్షల ఎకరాలు, కోట్ల ఎకరాలు వరంగల్ జిల్లాలో పుట్టి, చిట్యాలలో పుట్టి ఐలమ్మ గారు మరి ఆమె మరి బీద ప్రజల కోసం హరిజనుల అంచుకు తీసుకొని కుల వ్యవస్థను రూపుమాపి ఆమె మరి నిలబడిన మహనీయురాలు ఐలమ్మ గారు. మరి ఇదంతా ప్రజలు తెలుసుకోవాలి, ప్రతి కులాలు తెలుసుకోవాలి. చాకలి కులంలో పుట్టి ఆమె కుటుంబాన్ని అంతా పెద్దదారుల చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకొని ఆమె కొండలో తిరిగి కోనలనక, ఎండనక, వాననక మరి పెత్తందారులను తరిమి కొట్టి భూములు లక్షల ఎకరాలు పంచిన వనిత చాకలి ఐలమ్మ. మరి ఐలమ్మ ఆశయాలు మరి ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ మరి అన్నం ఉండాలని చెప్పి ఆమె మరి పెత్తందారులతో పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొని వచ్చి ఆమె మహనీయురాలు. అటువంటి మహనీయురాలికి ఆమెకు ప్రభుత్వము మరి ప్రతి వర్ధంతి రోజు కానీ, మరి ఆమె జన్మదినం రోజు కానీ ప్రతి నియోజకవర్గంలో చాకలి ఐలమ్మ విగ్రహాలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు పట్టణంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం షాపుకు వెళ్లి విరాళాలు సేకరించారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వరద బాధితులకు విరాళాలు అందించిన షాప్ యాజమానులు ప్రజల వద్దకు వెళ్లి విరాళాలు సేకరించారు. ఇక శ్రీశైలం నియోజకవర్గం నుండి ₹1 కోటి వరకు సీఎం సహాయనిధికి విరాళాలు అందించారని నిర్దేశించుకున్నట్లుగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ అలాగే విరాళం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. హరీష్
నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ సంధ్యా థియేటర్ వద్ద ఫ్రెండ్స్ గణేష్ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎండి ఫయాజ్ ఈ సందర్భంగా శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు శేఖర్ మాట్లాడుతూ 7వ వార్షికోత్సవం నిర్వహించడం జరిగిందని, ఈ రోజు ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకులు రావడం జరిగిందని, అదేవిధంగా నిమజ్జనం రోజు లడ్డు వేలంపాట నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. శరణ్ ఏ అన్నకు అడ్డం పోయినావు महाराज के శేఖరన్నా అంటే శేఖరు సాంబార్ సెల్ అవుతాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల బాలగణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోలాటాన్ని ప్రారంభించిన ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ డైరెక్టర్ చరణ్, కౌన్సిలర్ లలితమ్మ. నంద్యాలలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ ర్యాలీ. ఆత్మహత్యల సమస్యలకు పరిష్కారం కాదన్న ఫయాజ్. నంద్యాల పట్టణంలో పార్కింగ్ చేసిన మోటార్ బైక్లను టార్గెట్ చేస్తున్న దొంగలు. పార్కింగ్ చేయాలంటే భయపడిపోతున్న ప్రజానికం. నంద్యాల జిల్లా క్రైస్తవ హాస్టల్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సాయం. బనగానపల్లిలో నిలిచిపోయిన రోడ్లను మహర్దశ తీసుకొస్తారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల పట్టణంలో రోడ్డుపై పర్సు దొరకడంతో మానవ దృక్పథంతో పర్సు అతనికి అప్పచెప్పిన రాముజ. ఆల్ ఇండియా ధోబీ
మహాసంఘాత్రులు చాకిలి ఐలమ్మ 39వ వర్ధంతి ఘనంగా రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాల శ్రీరాములు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం షాపుకు వెళ్లి విరాళాలు సేకరించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. నంద్యాల ఫ్రెండ్స్ గణేష్ ప్రత్యేక పూజలు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.